ఇప్పుడు స్టార్స్ అందరూ థియేటర్ బిజినెస్ వైపు చూస్తున్నారు, ఫోకస్ చేస్తున్నారు. మహేష్ బాబు గారికి, అల్లు అర్జున్ గారికి ఇలా అది మంచిదండి, అవును. మంచిది. బికాజ్ ఎందుకంటే ఇట్ అది ఏంటంటే దాంట్లో ఆ ఎక్స్పీరియన్స్ని ఒక ఆర్టిస్ట్ దాన్ని బ్యాక్ చేస్తున్నారు అవును. అని అంటే దాన్ని ఆడియన్స్గా చూసే విలువ కూడా వేరేగా ఉంటుంది, జస్ట్ ఒక బిజినెస్ కాకుండా. అవును. మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి అన్నపూర్ణ స్టూడియోస్ తరపు నుంచి ఏదైనా ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి? ఇప్పుడైతే ప్రస్తుతం దాంట్లో లేదు, బట్ ఐఎమ్ షూర్ ఇప్పుడున్న ఐడియా రావచ్చు. ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్లు ప్రతి ఏటా వస్తూనే ఉన్నారు. కానీ ఒక వైజయంతి మూవీస్ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళ ప్రొడక్షన్ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తాయి. పెద్ద వైజయంతి మూవీస్ అని కాదు, పేరున్న సంస్థలు మెల్లిమెల్లిగా కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నారు. అంటేనండి ఒక సినిమా తీయటానికి అంత టైం పడుతుంది. వాళ్ళు తీసే విధానంలో, మాకు తెలిసిన విధానంలో సంవత్సరానికి మ్యాక్సిమం ఒక సినిమా తీయగలుగుతారు, చిన్నదైనా పెద్దదైనా. అదేంటంటే ఇప్పుడు ఏంటి 10 సినిమాలు కానీ 4 సినిమాలు ఫ్లోర్ల మీద ఉండటం అనేది లాస్ట్ 10 years నుంచి అది ఒక కైండ్ ఆఫ్ ప్రొడక్షన్. దాంట్లోకి మేబీ ఆ టైం నుంచి ఉన్న వాళ్ళు రాలేదు, కానీ వాళ్ళు సినిమాలు తీస్తూనే ఉన్నారు. అండ్ ఆల్సో గ్యాప్స్ వస్తాయండి, సీజనల్ అంటారు కదా, గ్యాప్స్ వస్తాయి. తర్వాత ఈ ప్రొడ్యూసర్స్కి, అప్పటి నుంచి ఉన్న ప్రొడ్యూసర్స్కి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి, నాకు ఒక నచ్చిన కథ కావాలి. అంటే కాంబినేషన్ అని కూడా కావాలి, అన్నీ కావాలి మాకు. అది కావాలి, ఇట్ హ్యాస్ అంటే. సో అండ్ తర్వాత మనకు ఒక సైకిల్, ప్రొడ్యూసర్ సైకిల్ జరుగుతూ ఉండాలండి. ఇప్పుడు మేమందరం అంటే వీఆర్ లక్కీ, మా వెనక చాలామంది ఉంది, ఆ సైకిల్ సెట్ చేశారు కాబట్టి మేము ఆ సర్కిల్లో ఒక పార్ట్ అంతే.